పోలీసులకు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. తనను అడ్డుకుంటే బలైపోతారంటూ పోలీసులు హెచ్చరించారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి రుణమాఫీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ జిల్లాలో ఆందోళన చేస్తుంది. ఇందులో భాగంగా తిరుమలగిరిలో బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన ఆందోళన సంబంధించి ఉద్రిక్తత నెలకొంది. అక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య రాళ్లదారి కొనసాగింది. ఈ నేపథ్యంలో తిరుమలగిరి వెళ్లేందుకు జగదీష్ రెడ్డి ప్రయత్నించారు. అయితే మార్గ మధ్యంలో తిమ్మాపురం వద్ద జగదీష్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. అయితే తనను అడ్డుకున్న పోలీసులపై జగదీష్ రెడ్డి సీరియస్ అయ్యారు. తనను అడ్డుకుంటే బలైపోతారంటూ పోలీసులను హెచ్చరించిన పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో జగదీష్ రెడ్డి వార్నింగ్ ప్రస్తుతం సంచలనం రేపుతోంది. తాము ప్రభుత్వంలో కొనసాగినప్పుడు ఇలాంటి కార్యక్రమాలు జరగలేదని, ఇప్పుడు తనను అడ్డుకుంటే మాత్రం ఖచ్చితంగా బలైపోతారంటూ పోలీసులకు జగదీష్ రెడ్డి వార్నింగ్ కూడా ప్రస్తుతం సంచలనం రేపుతారు. జగదీష్ రెడ్డి ఎలాంటి వార్నింగ్ ఇచ్చారు పోలీసులకు ఒకసారి చూద్దాం. నేను చాలా అర్థం చేసుకుని పనిచేస్తున్నా, మీరే అర్థం కాక పనిచేస్తున్నారు. మీ అందరి పద్ధతులు మారినాయి. నేను ఉన్ననాడు ఏం పని చేసినారో, ఎట్లా ఉన్నారో, ఇవాళ ఎట్లా పని చేస్తున్నారో మీకు తెలుసు, మీ అంతరాత్మకు తెలుసు, ప్రజలకు తెలుస్తుంది. ఒక్కనాడు నేను ఫోన్ చేసి ఒక కేసు పెట్టమని చెప్పారు ఎవరి మీద, నా 10 ఏళ్ళ సర్వీస్ మంత్రిగా. ఎన్ని పెడుతున్నారు మీరు, ఏం పనులు చేస్తున్నారు, నేను ఎందుకు ఎవరి వ్యక్తిగతంగా అనడం లేదు. నేను సందర్భం వచ్చినాడు తప్పకుండా మీరు అందరూ శిక్షణ ఇస్తారు. తప్పు చేసే తప్పులు నేను చెప్తున్నాను. మీరు చేస్తున్న పొరపాట్లు మీరు ఒకసారి అర్థం చేసుకోండి. చట్టాన్ని మించి అతీతంగా పోయి పనిచేస్తూ ఉన్నారు, తప్పులు చేస్తూ ఉన్నారు. కరెక్ట్ కాదు. అయినా నేను నీకు ఓపిక పోతున్నాను చెప్తున్నా. మీరు బలైతారు కిందోళ్ళు, చిన్నోళ్ళు కిందోళ్ళు బలైతారని చెప్పి నేను ఓపిక పోతున్నాను. అయినా మీకు అర్థం కావట్లేదు. నన్ను అడ్డుకుంటే మీరు బలైపోతారంటూ పోలీసులకు జగదీష్ రెడ్డి వార్నింగ్ ఇవ్వడం సంచలనం రేపుతోంది. మీరు చిన్న స్థాయి ఉద్యోగులు, నా స్థాయి వ్యక్తిని అడ్డుకుంటే ఖచ్చితంగా దాని పర్యవసానాలు మీరు చూడాల్సి ఉంటుందంటూ జగదీష్ రెడ్డి పోలీసులకు వార్నింగ్ ఇవ్వడం ప్రస్తుతం తీవ్ర సంచలనం రేపుతోంది. నల్లగొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఆందోళన చేపట్టింది రుణమాఫీ సంబంధించి. తిరుమలగిరిలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య గొడవ నేపథ్యంలో తిరుమలగిరి వెళ్లేందుకు జగదీష్ రెడ్డి ప్రయత్నించగా తిమ్మాపురం వద్ద తనను అడ్డుకున్న పోలీసులు ఉద్దేశించి జగదీష్ రెడ్డి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి. ఎస్, మా ప్రతినిధి రమేష్ నల్గొండ నుంచి జాయిన్ అవుతున్నారు. రమేష్, నల్గొండలో బీఆర్ఎస్ పార్టీ నేత జగదీష్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్న నేపథ్యంలో ఆయన పోలీసులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. తనను అడ్డుకుంటే బలైపోతారంటూ పోలీసులు ఉద్దేశించి జగదీష్ రెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు ఏ రకమైన చర్చకు దారితీస్తున్నాయి. చూడొచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళంతా కూడా శాంతియుతంగా బీఆర్ఎస్ పార్టీ ధర్నాలు జరుగుతున్న కానీ తిరుమలగిరి దాడి ఒకసారిగా ఈ విషయం ఘటన తెలుసుకుని బీఆర్ఎస్ కార్యకర్తలు భయపడ్డారని ఆ విషయం తెలుసుకొని కూడా సూర్యాపేట బయలుదేరినటువంటి మాజీ మంత్రిని మార్గ మధ్యంలోని అడ్డుకోవడం జరిగింది. ఆ దశలోనే పోలీసులపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఇది మొత్తం సీఎం రేవంత్ డైరెక్షన్ లోనే ఆ దాడులు జరుగుతున్నాయని, రాష్ట్రంలో అల్లర్లు సృష్టించాలని చూస్తున్నారని, పదేళ్లలో కూడా ఎప్పుడు మేము ఇలాంటి చర్యలు పాల్పడలేదు. కానీ పోలీసులపై మండిపడడం జరిగింది. మొత్తం దాడులు చేసి చూస్తున్నారని, మొత్తం ఈ ఘటనపై విచారణ జరిగిస్తున్నట్టు కూడా చూడాల్సిన ఎందుకు అడ్డుకుంటున్నారు. ఒక మాజీ మంత్రిని పోలీసులు అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగిందంట. స్థానిక టీఎస్పీతో వాగ్వాదాలు కూడా జరిగింది. పోలీసులే అత్యుత్సం ప్రదర్శిస్తున్నారని పూర్తిగా రేవంత్ డైరెక్షన్ లోనే జరుగుతున్నట్టు కూడా జరిగింది. ఒకనొక దశలో వాళ్ళ తిరుమలగిరిలో మనం చూస్తున్నట్టుగా పూర్తిగా ధర్నా చేస్తున్నటువంటి వ్యక్తులు కూడా జరిగింది. ఎక్కడికక్కడ రాళ్లతో చోటు చేసుకుంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తలు పరస్పరం రాళ్లలో ఉన్నటువంటి పరిస్థితి కూడా చోటు చేసుకోవాల్సిన పరిస్థితి విపరీతంగా మారుతూ పోలీసులు కూడా లాఠీ చార్జెస్ జరిగింది. వెంటనే విషయం తెలుసుకొని కూడా సూర్యాపేట నుంచి బయలుదేరినటువంటి మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని మార్గ మధ్యంలోనే తిమ్మాపురం వద్ద అడ్డుకోవడం జరిగింది. ఈ అడ్డుకున్నప్పుడే వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. తనను అడ్డుకుంటే బలైపోతారని కరెక్ట్ పరిస్థితి కాదని సభ్యులు మేము కూడా అధికారంలో అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని కూడా పోలీసులపై మండిపడడం జరిగింది. ఆ తర్వాత చివరికి ఇక్కడైతే ఆసుపత్రికి వెళ్ళడం జరిగింది. గాయాల పాలైన వారిని ఆసుపత్రిలో చేర్పించిన ఆసుపత్రిలో చూడడానికి వెళ్ళడం జరిగింది.
జరిగినటువంటి అన్ని చోట్ల శాంతియుతంగా ధర్నా జరిగినప్పటికీ కూడా ఇక్కడ తిరుమలగిరిలో తీవ్రత చోటు చేస్తుందని చెప్పొచ్చు. వాళ్ళు ధర్నా నిర్వహించినటువంటి సమయంలోనే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కొంతమంది తమపై దాడి చేశారని, అందులోనే పోలీసులు వారిని పోయి బీఆర్ఎస్ కార్యకర్తలే పంపించారని చూస్తారు. టెంట్లు కూడా తొలగించారని కూడా ఈ ఘటనపై విచారణ జరిపిన పూర్తిగా డైరెక్షన్ లోనే ఈ ఘటన చోటు చేస్తుందని కూడా మండిపడడం జరిగింది. రైట్, ఎస్ సార్, థ్యాంక్ యూ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇది మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పోలీసులను తీవ్ర స్వరంతో హెచ్చరించారు. తనను అడ్డుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని, బలైపోతారంటూ ఏకంగా జగదీష్ రెడ్డి పోలీసులకు వార్నింగ్ ఇవ్వడం ఇప్పుడు తీవ్రమైన చర్చకు దారితీస్తుంది. ముఖ్యంగా నల్లగొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన నిరసన దీక్షలో అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య రాళ్ల దాడి కొనసాగింది. నేపథ్యంలో తిరుమలగిరి వెళ్లేందుకు ప్రయత్నించిన జగదీష్ రెడ్డి తిమ్మాపురం వద్ద పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే తనను అడ్డుకున్న పోలీసులను ఉద్దేశించి జగదీష్ రెడ్డి ఇచ్చిన వార్నింగ్ ప్రస్తుతం సంచలనంగా మారింది. నేపథ్యంలో జగదీష్ రెడ్డి ఏం వార్నింగ్ ఇచ్చారు మరొకసారి చూద్దాం. నేను చాలా అర్థం చేసుకుని పనిచేస్తున్నా, మీరే అర్థం కాక పనిచేస్తున్నారు. మీ అందరి పద్ధతులు మారినాయి. నేను ఉన్ననాడు ఏం పని చేసిండ్రో, ఎట్లా ఉన్నారో, ఇవాళ ఎట్లా పని చేస్తున్నారో మీకు తెలుసు, మీ అంతరాత్మకు తెలుసు, ప్రజలకు తెలుస్తుంది. ఒక్కనాడు నేను ఫోన్ చేసి ఒక కేసు పెట్టమని చెప్పారు ఎవరి మీద, నా 10 ఏళ్ళ సర్వీస్ మంత్రిగా. ఎన్ని పెడుతున్నారు మీరు, ఏం పనులు చేస్తున్నారు? నేను ఎందుకు ఎవరి వ్యక్తిగతంగా అనడం లేదు. నేను సందర్భం వచ్చినాడు తప్పకుండా మీరు అందరూ శిక్షణ అనుభవిస్తారు. తప్పు చేసే తప్పుడు నేను చెప్తున్నాను. మీరు చేస్తున్న పొరపాటు మీరు ఒకసారి అర్థం చేసుకోండి. చట్టాన్ని మించి అతీతంగా పోయి పని చేస్తా ఉన్నారు, తప్పులు చేస్తా ఉన్నారు. కరెక్ట్ కాదు. అయినా నేను నీకు ఓపిక పోతున్నాను చెప్తున్నాను. మీరు బలైతారు కిందోళ్ళు, చిన్నోళ్ళు కిందోళ్ళు బలైతారని చెప్పి నేను ఓపిక పోతున్నాను. అయినా మీకు అర్థం కావట్లేదు. కిషోర్ తీసుకొని వచ్చేసేద్దాం. వాళ్ళు రానియకుండా ఆపేసి కనుక, వాళ్ళని దాడి చేయకుండా ఆపేసుకుంటే ఇంకో అర్థం ఆయన వచ్చేది నా బాధ్యత అది. క్యాంప్ ఆఫీస్ ఉంటే మీతో వస్తాడు సార్. ఆమె నేను ఏమంటున్నా, నీ బండ్లు ముందు నీకు నిజంగా అంత ప్రేమ వస్తే మా మీద నువ్వు కాపాడాలని మేము అందరూ ఒకటే, మేము కాపాడుకుంటే సార్. మేము మీ దగ్గర ఉన్నామంటే చూసుకోవాలనే కదా చాలా మంది బిలోలు ఎవరు నమ్మలేదు. నేను ఫోన్ చేసి చెప్తే నిజంగా నేను అనేది బయలుదేరి వచ్చేది. ఇప్పటికి 1000-2000 మంది అధికారులు జమ అవుతుంది. ఇష్యూ కాదు. నేను నిజమే నువ్వు అనేది వాస్తవం. నేను నేను కానీ నేను ఎవరు రమ్మనలే. ఎందుకంటే నేను కనీసం వాళ్ళకు ధైర్యం చెప్పేసి తీసుకొచ్చుకుంటే నా బాధ్యత. కాంగ్రెస్ దుబ్బులు కొట్టిన పంపిస్తే మమ్మల్ని వెళ్ళిపోమని అన్నాప చేత కాదు, కానీ కాలేజ్ చేత కాదు. ఏమనుకుంటారు అసలు మీరు? నేను వస్తున్నాను, తీసుకోవద్దు. నథింగ్. నేను వస్తున్నా, తీసుకోకపోదాం అంతే అంటున్నా. మీకు వాళ్ళు ఆపే శక్తికి వాళ్ళు ఆపుకోండి. అందరూ పంపించారు. సంతోషం. ఇప్పుడు లేకపోతే ఏముంది? మీ బంధువు ముందు పెట్టు, నాకు ప్రొటెక్షన్ ఇచ్చే ధైర్యం ఉంటే నాకు పెట్టు. లేదు నేను చేతగట్లేదు సార్, మేము ఎమ్మెల్యే కూడా కాపాడలేమంటే మీ ఇష్టం. తీసుకొస్తాను. క్యాంప్ ఆఫీస్ లేదు తీసుకొని రావాలి. నా బాధ్యత అది. వస్తున్నా నా కార్యకర్తలు నేను దాన్ని ఉంచుకోవాలి. సార్ కూడా వస్తుంది. చూడు భయ, ఇప్పుడు మేము ఏది మేము శాంతియుతంగా చెప్పినాము, క్లియర్గా శాంతియుతంగా చేస్తున్నాము. మీరేం చూసి పెట్టి కాబట్టి నేనే చేయాలి. తీసుకోవచ్చు.
మంచిది, ఇంకా సంతోషం మనకు. ఎవరు లేకపోతే మనకి సంతోషం. అందుకే అంటున్నా క్యాంప్ ఆఫీస్ ఉంది, తీసుకొస్తాను. నేను తీసుకొని వస్తాను. మళ్ళీ జమ అవుతారు సార్. నేను ఏమంటాను రవి, నువ్వు ముందు బాగా తీసుకురా, నువ్వే ముందు పెట్టి నీ పని చాలా ఉంటాయి కదా, పెట్టు. సార్ లేదు తమరు వచ్చినట్టే మళ్ళీ కాదు ఎవరు కాదు, ఏం గడవడే. నేనున్న కాడ ఎక్కడ గొడవ కాదు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.